కాబట్టి వచ్చాను. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ నిద్రపోతుంటే మేల్కొని ఉన్నాడు వాళ్ళు నలుగురు ఉద్యమంలో తిరుగుతున్నారు. అనేక అంశాల గురించి చర్చకు పెట్టారు. మరి చాలా అన్యాయం అయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటే పూర్తిగా నిద్రపోయే రాష్ట్రంలాగా తయారైపోయింది. యోగాసనం అంటే ఇదని చెప్పి మనం చూపెట్టాడు చూస్తారా, యోగాసనం మోసంలాగానే ఇది కూడా యోగంలో ఉన్నాం మనం. ఈ యోగానికి నిదర్శనం ఇది నేను అన్నది కాదు, స్వామినాథన్ అన్నాడు. అసలు ఎవరో ఈ వ్యవసాయం నడిపిస్తున్న ఎవరు రైతులు, ఆ రైతుల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అని ఒక నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్ అంటే రైతుల కమిషన్ని నిర్వహించి ఒక 7 రిపోర్టుల్ని ప్రభుత్వం ముందు పెట్టిన ఆయన చెప్పాడు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న భూమిని, సారవంత భూమిని ఎవడో వ్యవసాయ పనులకు ఉపయోగపడదు. అది చాలాసార్లు మన మిత్రులు చెబుతున్నారు. సరే, అవన్నీ రాజీ పడిపోయాం. పెడచెవిని పెట్టాడు, ఆ అమరావతిలో పెట్టాలనుకుంటున్నాడు. స్వామినాథన్ వద్దు, ఎవడొద్దు, కావాల్సింది ట్రంప్ మోడీ అని అంటున్నాడు అలానే. కానీ ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? అన్నిటికంటే అవమానకరం ఏంటంటే మీ రాష్ట్రం నిద్రపోతుంది అని స్వామినాథన్ చివరి చనిపోయి చెప్పాడు. మీ రాష్ట్రం ఏంటి సార్ మీరు, నేను ఇంటర్వ్యూ చేశాను. యాక్చువల్గా నాకు అర్హత ఉంది కాబట్టి ఒక వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఆయనతో చదువు ఉండి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక గంట సేపు మాట్లాడి ఇంటర్వ్యూ చేశాను. సార్ మీరు మా రాష్ట్రంలో జరుగుతున్న ఈ భూసేకరణని ఎందుకు సమర్థిస్తున్నాడు? నేను సమర్థించడం కాదు, రైతుల చైతన్యాన్ని బట్టి ఉంటుంది. రైతులు తమ సారవంతమైన భూమిని కాపాడుకోవాలి అని ప్రజలు అనుకుంటే కాపాడుకుంటారు, లేదా నాలాంటి నిపుణులు చెప్పినా కానీ పెడచని పెడతారు వాళ్ళు. అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళ నిపుణులు కమిటీలు ఇప్పుడు ముందు చెప్పారు కదా, వాళ్ళు నిపుణులు కమిటీలు చెప్పారు. అయినా మాకు అనవసరం, ఆ కమిటీలు చెత్తపుట్లు పడేసాం, మేము చేసేది ఇదే, మొత్తం వ్యవసాయ భూమిని మేము ఇదే చేస్తాం. ఇప్పుడు చెప్పారు మన శోభనాథేశ్వరరావు గారు, ఎన్ని లక్షల ఎకరాలని ఈ రకంగా మరలుస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం భవిష్యత్ తరాలు క్షమించరాని నేరం ఇది. ఇటువంటి మనిషిని మనం భరిస్తున్నాం. అంటే దీని ప్రత్యామ్నాయం ఎవడు ఉన్నాడంటే అతను కూడా ఎందుకంటే దగులుబాజీ, అతను మొట్టమొదటి సంవత్సరించిన వాడు. వీళ్ళు దొరకండా లేదా అమరావతి అంటే దొరకండి, ఎందుకు అమరావతి ఉంది కదా. ఎవడన్నా వెనకబడిన ప్రాంతాన్ని వెనకబడిన ప్రజలు ఇచ్చేస్తారు, ప్రయోజకుల్ని ఉపయోగిస్తారు. వెనకబడి ప్రాంతం వద్దు, ఇక్కడ నదీ పరివాహక ప్రాంతమే కొన్ని వేల సంవత్సరాల నుంచి కొట్టుకొచ్చిన ఒండ్రు మట్టి దగ్గరే నేను నిర్మిస్తాను అనే మూర్ఖుడిని ఎవడని ఉంటాడా? దురదృష్టం ఏంటంటే నేను మామూలుగా వసుంధర లాంటి మిత్రుల ద్వారా జనసంచార వేదిక ద్వారా వారికి లెటర్ రాయటం కాకుండా మా వైస్ ఛాన్సలర్ అప్పుడు సాయిల్ సైంటిస్టు అంటే భూశాస్త్రాన్ని చదివిన ఒక పెద్ద నిపుణుడు మా వైస్ ఛాన్సలర్, ఆయనకు ఒక లెటర్ రాశాం. సార్, ఇంత విలువైన భూమిని మనం మరల్చొచ్చా, మరిష్టం న్యాయమా, మనం ప్రాక్టికల్గా ఉండొచ్చా సాయిల్ సైంటిస్టులుగా అని అంటే అది మన వల్ల కాని పని. మీలాంటి మూర్ఖులు ఎదురుపోయి ఏం చేయలేరు. వాళ్ళు ఏదో డిసైడ్ చేశారు అక్కడ నదీ పరివాహక ప్రాంతంలో క్యాపిటల్ ఉండాలని, మనం ఎందుకు కావాలని. ఇది ధోరణి. ఇవాళ అదే దశలో నిద్రపోతున్నాం. ఇవాళ కూడా స్వామినాథన్ చెప్పిన ముఖ్యమైన అంశం మీరు అందరూ బాధపడతారు. నేను చెప్పిన విషయం, అసలు రైతు ఎవరు? మీరు ఎవరన్నా పూర్తిగా వ్యవసాయం చేసి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారా? నిజాయితీగా గుండె మీద చెప్పండి, మేము ఉన్నామా? పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళందరూ ఇప్పుడు ఇచ్చిన 30,000 ఎకరాల్లో దాదాపు మేము చేసిన సర్వే ప్రకారం 25,000 మంది దాని మీద ఆధారపడిన వాడు కాదు. రేపొద్దున ఈ 3 గ్రామాల్లో ఇచ్చేవాడు కూడా, ఈ 4 గ్రామాల్లో కూడా వ్యవసాయం మీద నమ్మకం ఉండి వ్యవసాయమే మా ఆధారం అని అనుకునే వాళ్ళు లేరు. దురదృష్టం ఏంటంటే నేను రామచంద్ర గారిని, లేకపోతే శోభనాథేశ్వర గారిని, లేకపోతే వెంకటేశ్వర గారిని వేధించడానికి రాలా. కానీ రైతుల్ని ఎవరైనా వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు వాళ్ళ గురించి మనం ఎవరు ఆలోచించట్లేదు. దాదాపు ప్రతి గ్రామంలో మేము దాదాపు ఉమ్మడి రాష్ట్రంలోని సర్వే చేసిన సందర్భంలో మాకు అర్థమైంది ఏంటంటే దాదాపు 60% మంది భూమి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బతుకులు ఏంటి? వాళ్ళకేం సంబంధం లేదా? వాళ్ళకి ఈ భూమితో సంబంధం లేదా? ఈ నదులతో సంబంధం లేదా? ఈ వ్యవసాయ పంటలతో సంబంధం లేదా? మనం చెప్పే మాటలు రోజు మాట్లాడతాం. నిన్నేమో ఒకడే ఉన్నారనో ఇవాళ 3 అంటున్నాం. ఎందుకు 3? ఇక్కడ అమరావతిలో పాపులేషన్ కావాలంట. ఇటువంటి మూర్ఖుడు ప్రపంచంలో ఎవడో ఉండడు. నేను వ్యక్తిగతంగా మాటలా, మనం మామూలుగా ట్రంప్ వారసులు, వాడు ఏ రకంగా బాంబులతో బతకొచ్చని నమ్ముతున్నాడో మనం ఈ రకంగా భూములతో బతకొచ్చు.
నా కొడుకు నా మనవడు బతుకుతాడని చెప్పి నమ్మిన అతి అవివేకమైన వ్యక్తుల్ని మనం భరిస్తున్నాం. అదే ఆంధ్రప్రదేశ్ నిద్రపోతుందని చెప్పి ఆయన చివరికి చచ్చిపోయేటప్పుడు ముందు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ నిద్రపోతుంది. ఎక్కడైతే చైతన్యవంతులు ఉన్నారో, ఎక్కడైతే రాజకీయంగా అనేక ఉద్యమాలు చేస్తారో అక్కడ ఆంధ్రప్రదేశ్ నిద్రపోతుంది. ఎక్కడో నలుగురు ముగ్గురు కలిసి ఇది అన్యాయం అవుతుంది, హెల్త్ పోతుంది, విద్య పోతుంది, వ్యవసాయం పోతుందని అడుగుతున్న వాడు కనపడుతున్నారు. వాళ్ళు చూసి నేను స్పందించి ఏదో ముసలితనంలో ఇంకా ఉన్నారు మన వాళ్ళు అని అనుకునే దశలో ఇక్కడికి వచ్చాను. వాళ్ళు చెప్పిన దానికి మీరందరూ అంగీకరించి ఒక రకంగా ఈ ధోరణి మంచిది కాదు అని చెప్పగలిగే ఉద్యమాన్ని మనం చేస్తే చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చాడు మిత్రులు. నమస్కారం.